కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు అరుదైన అవార్డు లభించింది. ఆయనకు యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డు లభించింది. ఆయన ఈ అవార్డును అందుకునే అరుదైన వ్యక్తిగా రికార్డులోకి ఎక్కారు. ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు మొదటి నుంచి చూస్తే కనుక ఆయన తండ్రి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు మరణం దగ్గర నుంచి కూడా ఆయన రాజకీయ అరంగేట్రం నుంచి ఈరోజు దాకా ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. అత్యంత చిన్న వయసులోనే పార్లమెంటరీ నేతగా ఆయన ఎంపికయ్యారు 26 ఏళ్ళకి. అలాగే ఆ తర్వాత ఇప్పుడు దాదాపు అంటే 2014లో ఆయన రాజకీయ అరంగేట్రం చేసి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేశారు. శ్రీకాకుళం ఎంపీ అయిన తర్వాత ఆయన 2024లో అంటే ఇప్పుడు కూడా మంచి టీడీపీ వేవ్లో ఆయన మంచి ఎంపీ అయ్యారు. ఇలా చూసుకుంటే కనుక ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 3 సార్లు కూడా ఎంపీ అయ్యారు. ఎంత వైసీపీ వేవ్ అయినప్పటికీ 2019లో ఎంత వైసీపీ వేవ్ అయినప్పటికీ కూడా అప్పుడు కూడా ఆయన ఎంపీగా గెలిచారు. ఏదైనప్పటికీ ఆయన మొదటి నుంచి 3 సార్లు ఎంపీ అవతరించి అరుదైన అవార్డులు గుర్తింపు పొందడం వరకు కూడా చాలా ముందున్నారనే చెప్పాలి. ఇక ఈ విషయం చూసుకుంటే కనుక దాదాపు 50 దేశాలకు చెందిన 116 మందిని ఇందులో ఎంపిక చేశారు. ఈ 50 దేశాల్లో ఇండియాకి అంటే భారతదేశానికి 7గురిని ఎంపిక చేశారు. వారిలో మన ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన అంటే వెనుకబడిన ప్రాంతాల జాబితా చెప్పుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం పేరు చెప్తారు. ఆ ప్రాంతానికి చెందిన రామ్మోహన్ నాయుడుకి ఈ అవార్డు రావడం అనేది చాలా అరుదనే చెప్పాలి. ఇక అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రామ్మోహన్ నాయుడుకు ఎప్పటికే అటు ప్రధానమంత్రి దగ్గర నుంచి ఇటు ఏపీ ముఖ్యమంత్రి వరకు అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. వారందరూ కూడా అభినందిస్తున్నారు. వీరందరినీ కూడా పొగుడుతున్నారు. ఏంటంటే దాదాపు రామ్మోహన్ నాయుడు ఫస్ట్ నుంచి కూడా రాజకీయంగా ఆయన మొదటి నుంచి కూడా మంచి విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో ఆయన అందరూ కూడా పొగుడుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇలాంటి మరిన్ని అవార్డులు అందుకోవాలని చెప్పి పొగుడుతుంటే, అలాగే మంత్రి లోకేష్ కూడా ఇలాంటి అంటే ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు లేకపోతే మిగతా వారు కావచ్చు వారందరి సహాయ సహకారాలతో మరిన్ని అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. ఏదైనప్పటికీ రామ్మోహన్ నాయుడుకి ఇలాంటి అవార్డు రావడం అనేది దాదాపుగా ఉత్తరాంధ్రకి అయితే మంచి గుర్తింపు అనే చెప్పాలి. ఇలాంటి మంచి అవార్డుని మరిన్ని అవార్డుని రామ్మోహన్ నాయుడు పొందాలని ఆశిద్దాం.